సార్ ఇప్పుడు 3 గంటల 5 నిమిషాల సినిమా. మామూలుగా అయితే ఈ రోజు 3 hours 10 minutes. ఈ రోజుల్లో సినారియో ఎలా ఉందంటే 3 గంటలు ఎప్పుడైతే దాటిందో దాన్ని 4 గంటలు చేసి 2 పార్ట్స్ కింద విడగొడుతున్నారు. అలాంటి ఐడియా మీకు ఎవరు ఇవ్వలేదు? అంటే షూటింగ్ జరిగేటప్పుడు అందరూ అన్నారు ఇది రెండో పార్ట్ చేద్దామా అని. నేనన్నా కన్నప్ప కథ ఎప్పుడు వాడు కన్ను శివుడికి ఇచ్చేశాడో, శివుడు వచ్చి శివైక్యం అయిపోయిందో అక్కడికి అయిపోయింది. దాని తర్వాత లేదు. దాని తర్వాత మీరు క్రానికల్స్ ఆఫ్ కన్నప్ప అని ఏమైనా బిఫోర్ దేవుడు భక్తుడు ఏమైనా పెడితే అది ఓకే, కానీ ఇది కుదరదు. బట్ ద హోల్ ఐడియా నేను కథ రాసుకున్నప్పుడు ఏంటంటే నాకు బాగా ఎక్సైట్ అయింది రాసే దాంట్లో. ఎంత మహాభక్తుడు అయ్యాడో కన్నప్ప అందరికీ తెలిసిందే. అంటే 63 నాయనార్లో ఇతను ఒక 13వ నాయనారుగా నిలిచిపోయాడు, ఒక ఆటవికుడు వచ్చాడు, ఓకే. బట్ ఇంత మహాభక్తుడు అవడానికి ఎంతగా ద్వేషించాలి దేవుణ్ణి ఇతను, ఎందుకు ద్వేషించాడు ఫస్ట్ పాయింట్ రావాలి. ఇంతగా ద్వేషించి ఇలాంటి వాడ యూటర్న్ తీసుకున్నాడు అనేది కావాలి. సో ఆ గ్రాఫ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ టు రైట్. దట్ ఈస్ ద మేజర్ స్టోరీ. ఒక క్యారెక్టర్ని మీరు ఫాలో అయ్యేది ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. ఇప్పుడు మీరు సడన్గా మీకు కృష్ణరాజు గారిది కన్నప్ప అని చెప్పినా కూడా భక్త కన్నప్ప మీకు గుర్తుకొచ్చేది ఆ లాస్ట్ ఫ్యూ సీక్వెన్సెసే, బికాస్ దట్ ఈస్ ద స్టోరీ, దట్ ఈస్ ద థింగ్. బట్ వాట్ హ్యాపెండ్ బిఫోర్ దట్ is what is important for me, and that is what నేను కల్పితం, దట్స్ ఆల్ మేక్ బిలీవ్. అది నేను ప్రిపేర్ చేసుకున్నాను. అందుకే కథ అని మీ పేరు వేసుకున్నారా? కల్పితం, ఫాంటసీ. అంటే ఒరిజినల్ మూల ఇచ్చిన ఒక బేస్ ఐడియా వచ్చి ఫస్ట్ ఐడియా కన్నప్ప బర్నీ గారు చెప్పిన తర్వాత నేను కథ పెద్దది చేసేసరికి క్యాన్వాస్ పెద్దది. నాకు ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ తెలుస్తుంది మీకు. సో నేను కాలేజ్లో ఉన్నప్పుడే పుస్తకాలు చదివాను, కామిక్ అదే నావెల్స్. దాని తర్వాత మూవీస్ వచ్చినప్పుడు ఐ వెంట్ ఎక్స్టెన్సివ్లీ వాచింగ్ ద మూవీస్. మళ్ళీ రింగ్స్ ఆఫ్ పవర్ వచ్చినప్పుడు కూడా అన్నీ చూశాను. ఫర్ మీ కన్నప్ప ఉండే వరల్డ్లో దేర్ వాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ దిస్, ద వరల్డ్ ఆఫ్ కన్నప్ప. అండ్ దెన్ ఐ సెడ్ ఓకే, ఎందుకు మనం చేయకూడదు అన్న ఉద్దేశంతో చేసి బర్నీ గారు ఉండి, విష్ణు నువ్వు వెళ్ళేది నాన్న చాలా భారీ ఎత్తున ఉంది, నాకు 2-3 కోట్లు ఇచ్చావంటే నేను చేస్తాను, అంతగా నువ్వు అనుకున్న స్పాన్లో నేను చేయలేను, కథ నీకు ఇస్తాను, నువ్వు చేసుకోవాలి. 2015లో ఇచ్చేశాడు. అప్పటికి ఆయన వచ్చేటప్పటికి ఐ హ్యాడ్ స్పోకన్ టు అమెరికా నుంచి ఐ హ్యాడ్ బ్రాట్ ఇన్ స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్. వాళ్ళతో శ్రీకాళహస్తికి వెళ్ళాం. అక్కడ ప్రధాన అర్చకుల్లో అప్పుడు బాబు గారు ఉన్నారు, ఆయన పోయారు. ఆయన చెప్పిన ఆయన ఇన్పుట్స్ తీసుకున్నాం, అన్నీ తీసుకున్న తర్వాత కథ